ప్రభువా, మరి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, రక్షించుకున్న తర్వాత ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నారు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తున్నారు. మీ ఇంట్లో మమ్మల్ని చేర్చినారు, మీ ఇంట్లో చేర్చి మీ వాక్యం మాకు నేర్పిస్తున్నారు. పరలోకానికి సంబంధించిన విషయాలు నేర్చుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి నాయన, మరి యొక్క బైబిల్ స్టడీస్ మాకు ఇచ్చినారు, వార కార్యక్రమాలు ఇచ్చినారు, ప్రార్థనా కూడికలు ఇచ్చినారు, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనే ఈ యొక్క నూతన నిబంధన సంఘ దర్శనంలో కొనసాగే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు నాయన. మీరు సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు వందనాలు. మా పట్ల, ఈ యొక్క సంఘం పట్ల మీరు కలిగిన ఉద్దేశాలన్నిటికై, మీ సంకల్పాలన్నిటికై హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మరి ఇప్పటి వరకు మరి నాయన ఈ యొక్క పరిచర్యని మీరు ముందుండి నడిపించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ముందున్న పరిచర్యను కూడా మరి నాయన మీరు ఇదే విధంగా కొనసాగింపజేస్తారని, ప్రభువా, దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ మేము కూడా ఇంకా అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసుకొని ఇంకా ముందుకు సాగేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తూ ఉన్నాం నాయన. పరలోకపు తండ్రి, ఎంతో భయంకరమైన దినాలలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మర్చిపోయే తరం రాబోతుంది, యెహోవాను ఎరగని తరము రాబోతుంది. పరలోకపు తండ్రి, ఆనాడు యోసేపు ఎరుగని రాజు ప్రభువా మరి ఇశ్రాయేల్ ప్రజలను ఏలడానికి ఐగుప్తులోకి వచ్చినాడు. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మర్చిపోయే తరం రాబోతుంది. దయచేసి మాకు సహాయం చేయండి. మాకు ప్రత్యేక కూడి మీరు ఏర్పాటు చేసినారు ప్రభువా, మరి వార కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు, మీ వాక్యం ఇచ్చినారు, పరిచారకులను ఇచ్చినారు, బోధకులను ఇచ్చినారు. ప్రభువా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇతరులకు తెలియజేసే భాగ్యం మాకు అనుగ్రహించినారు. మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభువా, మరి ముందున్న ఈ యొక్క ఫ్రైడే, సాటర్డే, సండే 3 days స్పెషల్ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపాటు పనులన్నింటిలో కూడా ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్ళన్నిటికై, చూపిన కొంతటికై, సహాయం అంతటికై మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, మరి మీ మందిరంలో ఎవరైతే మరి నాయన సమర్పణతో పనిచేస్తున్నారో, సమర్పణ ఎవరైతే సమర్పించుకున్నారో వాళ్ళందరినీ బట్టి కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, వాళ్ళ సమర్పణకి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభువా, మరి ఈ యొక్క కూడికల ద్వారా మీరు మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. బాప్తీసాల కొరకు ఎవరైతే పేర్లు ఇచ్చినారో వాళ్ళందరినీ బట్టి కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మరి నాయన వాళ్ళని ధైర్యపరచండి. ధైర్యంగా మరి నాయన వాళ్ళు మంచి సాక్షులుగా మీ కొరకు జీవించేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి బ్రాంచ్ అసెంబ్లీస్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతతో మరి నాయన ఈ యొక్క కూడికలని హాజరయ్యేలాగున, ఐక్యతతో మేము పనిచేసేలాగున మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు అన్నిట్లో కూడా మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. బాధ్యత కలిగిన సహోదరులు, సంఘ పెద్దలు, ఆయా బాధ్యతలు వహిస్తున్న వారిని దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ దాసులను మా మధ్యలోకి నడిపిస్తున్నారు. మరి నాయన మీ దాసుని కూడా మీ యొక్క ఆత్మచేత నింపండి, ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. వాకు పరిచర్యలోనేమి, పాటలు పాడుట ఏమి, ఆవరణం క్లీన్ చేసుట ఏమి, పరలోకపు తండ్రి ఇంకా మైక్ సెట్టింగ్ ఏమి, వంట చేసే పని ఏమి, కూరగాయలు కట్ చేయడం ఏమి, పరలోకపు తండ్రి అన్ని పనులలో కూడా మీరు దయచేసి మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. సమస్తము చక్కగాను, మర్యాదగాను, క్రమంగాను జరిగేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభువా, మరి బైబిల్ స్టడీ కొరకు వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మార్గంలో ఉన్నారో వాళ్ళని కూడా క్షేమంగా, సురక్షితంగా మా మధ్యలోకి మీరు తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఒక అంశాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఆ యొక్క అంశంలో మేము కొనసాగుతున్నాం. దయచేసి మాకు సహాయం చేస్తూరండి. అనేకమైన ఆత్మీయ విషయాలు మేము కూడా తెలుసుకునేలాగున మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి ఈ యొక్క కూడికని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ, కరెంటుని, మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. సంఘం ఎదుట పాతాళలోక ద్వారంలో నిలువనేరవు అనే వాగ్దానం సంఘం పక్షాన మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, సైతాన్ని, వాడి యొక్క అనుచరులని, వాడి యొక్క యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని విశ్వాసంతో మేము యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగున సాయం చేయండి. మా కళ్ళు తెరవండి, మా చెవులు తెరవండి, మా హృదయం తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మీరు మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థాయికి మేము వచ్చేలాగున
ఆత్మీయంగా మేము స్థిరపడేలాగున బలపడేలాగున మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, పాడే పాటలలో తోడుగా ఉండండి, అలాగే వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. వెనకాల నుండి మొదటి పాట పాడదాం. వెనకాల నుండి మొదటి పాట. విల్ సింగ్ సాంగ్ నంబర్ 1 ఫ్రమ్ బ్యాక్. నూతనముగా చేర్చబడిన సియోను గీతములు అని వెనకాల నుండి మొదటి పాట. మహాదేవుడవీవే సర్వదర్శి సర్వజ్ఞాని. వెనకాల నుండి మొదటి పాట పాడదాం. మహాదేవుడవీవే మహాదేవుడవీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవీవే మహాదేవుడవీవే నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవీవే మహాదేవుడవీవే గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయా కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయా కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడవీవే మహాదేవుడవీవే విడచితిమి ప్రత్యేకతను ఎన్నో సార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను బాపుము విడచితిమి ప్రత్యేకతను ఎన్నో సార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి
సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను పాపుము మమ్ము క్షమించి సరిచేయుము మాదు దేవుడవివే మహాదేవుడవివే రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీకే అర్పించుకొందున్ నీదు మాటకు లోబడెదన్ నేడే నాతో మాట్లాడుము రానున్న దినములలో స్థిరముగా నుండు దయ చూపుము నన్ను నీకే అర్పించుకొందున్ నీదు మాటకు లోబడెదన్ నేడే నాతో మాట్లాడుము నేడే నాతో మాట్లాడుము మహాదేవుడవివే మహాదేవుడవివే మహామహిమతో వచ్చేదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణము నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచేదన్ నిన్నే బహుమానముగా పొందేదన్ మహామహిమతో వచ్చేదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచేదన్ నిన్నే బహుమానముగా పొందేదన్ నిన్నే బహుమానముగా పొందేదన్ మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే. బైబిల్ ఎత్తి 809 పాట పాడదాం. మనందరం బైబిల్ ఎత్తి 809 పాట పాడదాము. 787 పాత నెంబరు. రెండో చరణంలో ఆయన మహోన్నతుడు అని ఉందిడా, కానీ అది ఆయన కాదు, ఆయనే ఆయనే మహోన్నతుడు అని రావాలి. దాని తర్వాత మూడో చరణంలో కూడా ఫస్ట్ లైన్ ఆయన నా ఆశ్రయము అని ఉంది. ఆయన కాదు, ఆయనే. గమనించాడు. ఆయనాశ్చర్యకరుడు 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 నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయనాశ్చర్యకరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
ఆయనాశ్చర్యకరుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే మహోన్నతుడు. గద్దించును గాలిని అలలను, ఆయనే మహోన్నతుడు. గద్దించును గాలిని అలలను, ఆయనే మహోన్నతుడు. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము. తన రెక్కలతో నన్ను కప్పును, ఆయనే నా ఆశ్రయము. తన రెక్కలతో నన్ను కప్పును, ఆయనే నా ఆశ్రయము. రెండో దినవృత్తాంతములు 29:11. రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. సో ఈ యొక్క లేఖన భాగంలో మనం తీసుకున్న పదం ఏంటి అంటే తనకు పరిచర్య అనే మాట మనం చూస్తున్నాం. మొదటి తిమోతి 1:12. అదేవిధంగా అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుదాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 12, 13 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. అందరూ తీయండి. అందరూ తీసిన తర్వాతనే చదువు స్టార్ట్ అవుతుంది. మొదటి తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. సో ఈ యొక్క మాటలో ఈ యొక్క లేఖన భాగంలో మనం తీసుకున్న మాట ఏంటి అంటే తన పరిచర్య. ఒకటి చూసినాము తనకు పరిచర్య, రెండోది తన పరిచర్య. సో ఈ యొక్క తనకు పరిచర్య అనే మాట దగ్గర మనం ఉన్నాము. తనకు పరిచర్య అనే మాట మనము ధ్యానిస్తూ ఎక్కడి నుంచి ధ్యానిస్తున్నాము అంటే మొదటి సమూయేలు మొదటి 3 అధ్యాయాలలో ఈ యొక్క తనకు పరిచర్య అంటే ఏంది అనే సంగతి మనం ధ్యానించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో ముందు తనకు పరిచర్య అనే మాట వస్తుంది, తర్వాత తన పరిచర్య అనే మాట మనము చూస్తాం. సో తనకు పరిచర్య దాంట్లో నేను సక్సెస్ అయితే, నేను సఫలుని అయితేనే దేవుడు నాకు తన పరిచర్య, ఆయన పరిచర్యని నీకు నాకు అప్పగిస్తాడు అనే సంగతి మనం ఇక్కడ చూసినాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
సో యెహోవాకు పరిచర్య అంటే పోయిన వారం మనం చూసింది ఏంటి అంటే దేవుని మందిరంలో పని చేయుట. ఇప్పుడు ఏలీ ఉన్నాడు, ఏలీ ఎదుట సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే యెహోవాకు పరిచర్య అనేది చేస్తున్నాడు. అంటే ఏలీ ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని సమూయేలు చేస్తూ ఉన్నాడు అనే సంగతి పోయిన వారం మనం చూసినాం. అంటే దేవుని మందిరంలో పని చేయుట అనేది యెహోవాకు పరిచర్య అని పోయిన వారం మనం చూసినాం. సో కాబట్టి ఏలీ సమూయేలుకు చెప్తున్నాడు, బలి అర్పించే టైం అయింది, ఆ యొక్క బలిపీఠంను నువ్వు క్లీన్ చెయ్యు, ఆ బలిపీఠంలో ఉన్న బూడిది మొత్తం నువ్వు తీసి పక్కన పడేసేయి, ఆ బూడిది ఎక్కడైతే పడేయాలనో ఆ డస్ట్బిన్లో పడేసేయి. దాని తర్వాత ఆ బలిపీఠం ఎదుట దాంట్లో కొన్ని పనిముట్లు ఉన్నాయి, ఆ యొక్క పనిముట్లు అన్నింటినీ కూడా నువ్వు తోమాలా, నువ్వు శుభ్రం చేయాలా, శుభ్రం చేసి వాటిని తూడ్చి మంచిగా ఎక్కడెక్కడ పెట్టు అనంటే సమూయేలు ఏమాత్రం కూడా ఎదురు చెప్పకుండా, ఏమాత్రం కూడా ఆయన విసిగిపోకుండా ఏలీకి లోబడి ఏలీ ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని చేస్తున్నాడు. గంగాళమును క్లీన్ చేయి, ఆ వాటర్ మొత్తం పడేయి, మళ్ళీ ఆ యొక్క గంగాళమును క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ అందులో నింపు అనంటే సమూయేలు నింపుతున్నాడు. సో దేవుని మందిరంలో పని చేయుట అనే సంగతి మనము చూసినాం. సో దేవుని మందిరంలో పని చేయుట అంటే యెహోవాకు పరిచర్య అనే సంగతి పోయిన వారం మనం చూసినాం. సో ఎట్లా దేవుని మందిరంలో పనిచేయాలా అనే అంశాన్ని చూస్తూ 7 సంగతులు లేకపోతే 9 విషయాలు మనం చూసినాం. 1 కొరింథీ 16-14లో చూసినాము ప్రేమతో పనిచేయుడి. కొలస్సీ 3:17లో చూసినాము సమస్త కార్యములు కృతజ్ఞతాపూర్వకంగా చేయండి, అదేవిధంగా ఆయన నామమున మీరు చేయండి అనే సంగతి ఇక్కడ చూసినాం. కొలస్సీ 3:24 మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నేను ఏ పని చేసినా సరే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెయ్యాలి అనే సంగతి నువ్వు నేను ఇక్కడ చూస్తున్నాం. ఫిలిప్పీ 2:14 అక్కడేముందంటే సనుగోకుండా, గునుక్కోకుండా, మూలుక్కోకుండా మనము దేవుని సన్నిధిలో పని అనేది చెయ్యాలి అనే సంగతి మనము అక్కడ చూసినాం. దాని తర్వాత ఎఫెసీ 6:6 మనపూర్వకముగా మీరు సేవ చేయండి. దేవుని మందిరంలో ఏ పరిచర్య మీకు అప్పగించినా సరే ఆ యొక్క పరిచర్యని మనము మనస్ఫూర్తిగా చెయ్యాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎఫెసీ 6:7 ఇష్టపూర్వకముగా అనే సంగతి మనము చూసినాం. దాని తర్వాత రోమా 2:7 ఓపికతో దేవుని సన్నిధిలో మనము పని అనేది చేయాలి. దాని తర్వాత గలతీ 2:10 ఆసక్తితో దేవుని సన్నిధిలో నువ్వు నేను పని అనేది చెయ్యాలి. సో ఈరోజు ఏం చూద్దాము అంటే దీన్నే కంటిన్యూ చేస్తూ ఎవరు దేవుని సన్నిధిలో పని చెయ్యాలి, ఎవరిని దేవుడు వాడుకుంటాడు, ఆయన సన్నిధిలో పని చేయడానికి దేవుడు ఎవరిని లేకపోతే ఎలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు అనే సంగతి ఈరోజు చూడడానికి ప్రయత్నం చేస్తాం. 1 సమూయేలు 2:18 బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని అంటే రక్షణ వస్త్రము ధరించుకొని దేవుని సన్నిధిలో నువ్వు నేను అనేది పని చెయ్యాలి. ఎవరిని దేవుడు ఆయన సన్నిధిలో పని చేయడానికి వాడుకుంటాడు అనంటే ఖచ్చితంగా నువ్వు నేను రక్షణ అనేది పొంది ఉండాలా. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో నువ్వు నేను పని చేయాలా. రక్షణ పొందిన వాళ్ళతోనే పని చేయించుకోవాలా. ఎవరితోని పడితే వాళ్ళతోని పని చేయించుకోవద్దు. అది చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ఏ పని అయినా సరే రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో పని చేయాలా. 1 అధ్యాయము ఆఖరి వచనం చూస్తే బాలుడైన సమూయేలు చాలా చిన్నగా ఉన్నాడు. 1 సమూయేలు 1 అధ్యాయము ఆఖరి వచనం మనం చదివినాం అనుకోండి, సమూయేలు పాలు విడిచిన బాలుడుగా ఉన్నాడు. దాని తర్వాత 2 అధ్యాయము 11వ వచనానికి వచ్చేసరికి కొంచెం పెరిగినాడు. పెరిగిన తర్వాత 2 అధ్యాయము 12వ వచనం చూస్తే ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులు అనే సంగతి అక్కడ ఉంది. దాని తర్వాత 18వ వచనానికి వచ్చేసరికి నన్ను అడిగితే ఆయన టీనేజ్కి వచ్చినాడు అని నాకు అనిపిస్తుంది. సో టీనేజ్లోనే ఈ యొక్క బాలుడైన సమూయేలు రక్షణ పొందినాడు. సో ఎవరు దేవుని సన్నిధిలో పనిచేయాలి అంటే ఖచ్చితంగా రక్షణ పొందిన వారు మాత్రమే
దేవుని సన్నిధిలో పనిచేయాలా. 2001 సంవత్సరం నేను ఫస్ట్ టైం హెబ్రోన్కు పోయినాను. అప్పుడే నేను 9th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినాను. 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయని మా నాన్న హెబ్రోన్కు తోలుకొని పోయినాడు. నన్ను మా అన్నని ఇద్దరిని పంపించినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు నా పేరు చెప్పేసరికి వాళ్ళు నా పేరు రాసిన తర్వాత, సీరియల్ నెంబర్ రాసిన తర్వాత, మా ఊరు రాసిన తర్వాత, నువ్వు రక్షణ పొందినావా అని అడిగినారు. ఏమ్మా సరే, ఈ రోజులలో అట్లా ఎవరైనా అడుగుతున్నారా? పనికిమాలిన రక్షణ గురించి మనం ఎందుకు అడుగుతాం చెప్పు? పనికొచ్చే దాని గురించి అయితే అడుగుతాం, పనికొచ్చే దాని గురించి అయితే మాట్లాడతాం, కానీ పనికిమాలిన రక్షణ గురించి మనం ఎందుకు అడుగుతాం? సరే, ఇప్పుడు మనం స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నాము. ఎంతోమంది వస్తారు. కనీసం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా కనీసం నువ్వు రక్షణ పొందినావా అని అడిగేవాళ్ళు ఉన్నారా లేరా? సో ఆ మీటింగ్స్లో ఆ రిజిస్ట్రేషన్ చేసే సహోదరుడు ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా సరే నువ్వు వెళ్ళిపోయే లోపు రక్షణ తీర్మానం తీసుకొని వెళ్ళాలా ఇక్కడ నుండి అని అన్నాడు. దాని తర్వాత 5 days అక్కడనే ఉన్నాం. ఆ 5 daysలో వంటశాలలో పనిచేయడానికి వెళ్ళండి అనే ప్రతి ఒక్కరు కూడా 2001 అంటే గుర్తుపెట్టుకోండి, 2000 ఇయర్లో భక్త సింగ్ తాత మహిమలో చేర్చబడ్డాడు. ఆయన చేర్చబడ్డ జస్ట్ 8 monthsకే యూత్ క్యాంప్ వచ్చింది. సో ఆ పరిస్థితులు చాలా మంచిగా ఉన్నాయి అప్పుడు. సో రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే వంటశాలకు వెళ్ళండి, రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే రైస్ సర్వ్ చేయండి, రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే సాంబార్ సర్వ్ చేయండి, రక్షణ పొందిన వాళ్ళే పనిచేయనికే పోవాలి అని అనౌన్స్మెంట్ చేసిండ్రండి. నేను విన్నాను, నాకు గుర్తుంది. ఈ రోజులలో ఆ అనౌన్స్మెంట్ అసలు వినబడటనే లేదు. సరే, ఒకటి, రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో పని చెయ్యాలా? నంబర్స్ 18:6 సంఖ్యాకాండము 18వ అధ్యాయము 5-6 చదవండి. అన్యులతోని పని చేయించుకోవద్దు. లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను, ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. సో ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరంలో ఎవరు పని చేయాలి అనంటే లేవీయులు మాత్రమే పని చేయాలి. సో మనమంతా ఇప్పుడు ఆత్మయుగంలో ఉన్నాం కాబట్టి ప్రతి మాటని, వాక్యంలో ఉన్న ప్రతి మాటని మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. లేవి అనే పేరుకు అర్థం ఏంటి అంటే హత్తుకొనుట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే దేవుని మందిరంలో పనిచేయాలి, వాళ్ళతోనే పని చేయించుకోవాలి. 2 kinds ఆఫ్ పీపుల్ చూసినాం మనం ఇప్పుడు. ఒకటి, రక్షణ పొందిన విశ్వాసి. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన విశ్వాసి నేను రక్షణ పొందుకున్నాను, నాకు ఇంతే చాలు అని అనడానికి వీలు లేదు. ఆ రక్షణ పొందిన విశ్వాసి ఎట్లా జీవించాలా అనంటే దేవుణ్ణి హత్తుకొని జీవించాలా. ప్రతి క్షణము దేవుణ్ణి హత్తుకొని జీవించే వ్యక్తిగా ఉండాలా. అది రక్షణ పొందిన విశ్వాసికి ఉన్న మంచి లక్షణం. ఎవరైనా సరే రక్షణ పొందిన విశ్వాసి ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి హత్తుకొని జీవించాలా. సో దేవుణ్ణి హత్తుకొని జీవించే వాళ్ళు, దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించే వాళ్ళు, దేవుని మందిరాన్ని హత్తుకొని జీవించే వాళ్ళు, దేవుని పని అంటే ఆ యొక్క పనిని ప్రేమించే వాళ్ళు, అలాంటి వాళ్ళతోనే నువ్వు నేను మందిరంలో పని చేయించుకోవాలా అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఒకటి, రక్షణ వస్త్రము ధరించుకున్న వాళ్ళు మాత్రమే దేవుని మందిరంలో పనిచేయాలా, వాళ్ళతోనే పని చేయించుకోవాలా. రెండోది ఏమి అంటే ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నారో అలాంటి వాళ్ళతో మాత్రమే మనము పని చేయించుకోవాలా, అలాంటి వాళ్ళే దేవుని మందిరానికి వస్తారు. దాని తర్వాత ఫిలిప్పీ 2:14-15 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు.
నిరపరాధులతో దేవుని సన్నిధిలో పని చేయించుకోవాలా, ఇది మూడో వ్యక్తి. నిష్కలంకులు మాత్రమే దేవుని సన్నిధిలో పనిచేయాలా. అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అనే మాట మనకిక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఇటువంటి వ్యక్తులతోనే నువ్వు నేను దేవుని సన్నిధిలో పని అనేది చేయించుకోవాలా. చూడండి, ఫిలిప్పీ 2:14 మళ్ళీ చదవమ్మా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు. ఒక రక్షణ పొందిన విశ్వాసి దేవుణ్ణి హత్తుకొని జీవించాలా ఒకటి, దాని తర్వాత నిరపరాధిగా జీవించాలా ఇది రెండోది, దాని తర్వాత నిష్కలంకులుగా జీవించాలా ఇది మూడోది, దాని తర్వాత అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు. సో కాబట్టి ఇటువంటి వాళ్ళతోనే నువ్వు నేను దేవుని సన్నిధిలో పనిచేయాలా. అండ్ దేవుని సన్నిధిలో పనిచేసే వ్యక్తికి ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలా. నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు. ఇప్పుడు ఒక సిస్టర్ని చూద్దాం. ఆమె కూడా పనిచేసింది. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనం. 15 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఒక సిస్టర్ పని చేసింది. ఆమె ఎట్లా జీవించింది, ఆమె ఎట్లా పని చేసింది, నువ్వు నేను ఎలా జీవించాలా, దేవుని సన్నిధిలో ఎట్లా పనిచేయాలా అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 24:15 అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి. సందర్భం మనందరికీ బాగా తెలుసు. అబ్రహాము ఆయన కుమారునికి నేను పెళ్లి చేస్తాను, దయచేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయన సేవకులను పంపినాడు. ఆయన దగ్గర 10 ఒంటెలు ఉంటే ఆ యొక్క 10 ఒంటెలను కూడా ఆయనతో పాటు తీసుకొని వచ్చినాడు ఎలియాజర్ అనే దాసుడు. ఆ యొక్క ఎలియాజర్ అనే దాసుడు ఆయన ఆ ఒంటెలను మోకరింపజేసినాడు. ఆ ఒంటెలను మోకరింపజేసిన తర్వాత ఆయన ప్రార్థన చేసినాడు, ఒక సూచన పెట్టుకున్నాడు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చాలించిన తర్వాత ఏ అమ్మాయి అయితే వస్తుందో ఆ అమ్మాయి నాకు కూడా నీళ్ళు ఇవ్వాలా, అండ్ నాతో పాటు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలా. ఓకే, ఆ అమ్మాయి నాకు నీళ్ళు ఇవ్వాలా, నా ఒంటెలకు నీళ్ళు ఇవ్వాలా అని అంటే బైబిల్లో ఎంత చక్కగా రాసినారంటే, ఫస్ట్ ఆ అమ్మాయి ఎట్లా జీవిస్తుంది ఈ లోకంలో, వెదర్ ఆ అమ్మాయి రక్షణ పొందిందా లేదా, ఆ అమ్మాయి నిరపరాధురాలా కాదా, లేకపోతే ఆమె లోపల ఇంకా చెడుతనం అనేది అట్లనే ఉందా లేదా అని అంటే ఇక్కడ చాలా మంచి మాట రాయబడ్డది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చి. సో ఆమె కన్యక, షీ ఈజ్ లివింగ్ అ ప్యూర్ లైఫ్. ఆమె ఎవరితోని కూడా పోలేదు, ఎవరు కూడా ఆమెతో కూడా పోలేదు. ఆమె పవిత్రురాలు అనే సంగతి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆమె యొక్క పాపాలన్నింటినీ కడిగేసుకుంది. నువ్వు నేను కూడా పాపాలు కడిగబడిన వారమై దేవుని సన్నిధిలో పనిచేయడానికి రావాలా. సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇట్లా రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు అనంటే పని అనేది చేస్తారు. ఇప్పుడు ఈ సందర్భం మనం చూసినాం. ఈ సందర్భంలో ఆమె పని ఏమీ లేదు, జస్ట్ ఆయన పెట్టుకున్న సూచన ఏంటి అంటే నాకు నీళ్ళు ఇవ్వాలా, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలా కదా. సరే, ఆయన అంటే నీళ్ళు ఏదో 1 లీటర్ నీళ్ళు తాగుతాడేమో. ఇప్పుడు ఒక్కొక్క వంట ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతుంది అమ్మా. సరే, నేను ChatGPTలో చూసే వచ్చిన ఇప్పుడు 26 గ్యాలన్స్. 26 గ్యాలన్స్ అంటే 100 లీటర్స్. ఒక్క వంటే 100 లీటర్ల నీళ్ళు తాగుతుందంట. ఒక్క వంటే 100 లీటర్ల నీళ్ళు తాగితే ఆడ 10 వంటలు ఉన్నాయి. 10 వంటలు అంటే 1000 లీటర్ల నీళ్ళు.
అమ్మో, చాలా పెద్ద టాస్క్. పని అనేది చాలా గొప్పది. ఆ పని ఒకరు మాత్రం ఖచ్చితంగా చేయలేరు. కాకపోతే ఆమె భుజం మీద కడవ ఉంది. ఆ యొక్క కడవను తీసుకొని పోయి బావిలోకి దిగి ఆ యొక్క కడవను నింపుకొని మళ్ళీ భుజం మీద పెట్టుకొని పైకి రావాలి. సో కాబట్టి నార్మల్ అంటే మామూలు ఆకలితో మామూలు దాహంతో ఉన్న ఒంటే ఏం చేస్తుందంటే 100 లీటర్ల నీళ్లు తాగుతుందంట. అదే ఎక్కువ దాహం ఉన్న ఒంటే ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతుందంట. అది కూడా ఒంటే ఏం చేస్తుంది అంటే ఆ 100 లీటర్ల నీళ్లు కూడా 10 to 15 మినిట్స్ మధ్యలోనే తాగేస్తుందంట. సో చాలా పెద్ద టాస్క్ ఇది. చాలా మంచి మాట రాయబడ్డది ఇక్కడ చూడండి. 18, 24, 18, 17 నేను చదువుతున్నాను. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. 19వ వచనం. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయుదునని చెప్పి. అసలు ఎలియాజరు ఇక్కడ ఆమెకు చెప్పనే లేదు. ఆయన హృదయంలో ప్రార్థన చేసుకున్నాడు, ఆయన హృదయంలో తీర్మానం తీసుకున్నాడు, హృదయంలో ఒక సూచన పెట్టుకున్నాడు. ఆ యొక్క సూచన ఎవరికి కూడా చెప్పలేదు. అయినా సరే ఆమెంతలో ఆమె వచ్చింది. ఈయన దైవజనుడు అని గుర్తుపట్టింది. ఆ యొక్క దైవజనుడు ఈయన ఖచ్చితంగా దేవుని పని మీదనే వచ్చినాడు, ఈయనకు హెల్ప్ చేయడంలో తప్పు లేదు అనే సంగతి తెలుసుకొని ఆయనకు నీళ్లు పెట్టింది. ఆయనతో పాటు కొంతమంది పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చింది. తర్వాత ఆమెంతలో ఆమెనే ఏం చేస్తుంది అంటే, అయ్యా నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు అనేవి పెడతాను అనే సంగతి ఆమెంతలో ఆమెనే. సో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అనేవాడు ఏం చేస్తాడంటే, నేను దేవుని మందిరంలో పని చేస్తాను, నాకు చెప్పని పని కూడా నేను చేస్తాను, నాకు దేవుడు ఈ పని చేయమంటున్నాడు, ఈ పని నేను చేస్తాను అని ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి వస్తారు, వాళ్ళే దేవుని మందిరంలో పని చేస్తారు. అలాంటి వాళ్ళతోనే నేను కూడా పని చేయించుకోవాలి. ఇది 5th or 6th పర్సన్, 5వ రకం లేకపోతే 6వ రకమైన ప్రజలు. ఎవరు దేవుని మందిరంలో పనిచేయాలి అంటే, ఆత్మచేత ప్రేరేపింపబడ్డ వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో పని చేస్తారు. వాళ్ళే పని చేయడానికి ముందుకి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. మనం అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చేస్తాడు. సో ఇక్కడ ఆమె దిగాల, కడవ మొయ్యాల. మోసేటప్పుడు ఆ యొక్క కడవ కూడా చాలా బరువు ఉంటుంది. సరే, మన ఇళ్ళలో ఇప్పుడు 20 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంది కదా. సో అదే వాటర్ క్యాన్ ఆమె దగ్గర కూడా ఉంది అని అనుకుందాం. సో 20 లీటర్స్ వాటర్ క్యాన్ నేను కనుక భుజం మీద మోస్తే ఎట్లుంటుందో దాని బరువు నాకు తెలుసు. మన ఇళ్ళల్లో మామూలుగా ఆ 20 లీటర్స్ వాటర్ క్యాన్లో వాటర్ ఇంట్లో ఉన్న ఆడలు తెస్తున్నారా, బ్రదర్స్ తెస్తున్నారా ఏమ్మా? సో నాకు తెలుసు అది ఎంత బరువు ఉంటుందో నాకు తెలుసు. సో ఇక్కడ మంచి మాట ఏంటంటే చూడండి, 19వ వచనం, 20వ వచనం, 24, 20 ఆదికాండం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి, త్వరగా అండ్ పరిగెత్తుకొని పోయి. ఇంగ్లీష్ బైబిల్లో హేస్టెడ్ అంటే ఆమె త్వరపడుతుంది. ఈ యొక్క పని నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు బలం ఉంది, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇది నేను చెయ్యలేను అనే ఆలోచన కూడా, అనుమానాలు కూడా ఏమీ రాకుండా ఆమె ఏం చేస్తుందంటే బలంగా త్వరగా పని చేస్తుందంట. నీళ్లు మోసుకొని వస్తుంది, త్వరగా ఒంటెలకు పోస్తుంది, ఒంటెలు తొందరగా తాగుతున్నాయి. ఆమె మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ పోస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. కాళ్ళు ఉండాలనా, నడుము ఉండాలనా, లేకపోతే ఈపులు ఉండాలనా, చేతులు ఉండాలనా? Proverbs 31:17. నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. బలముగా పని చేసే వాళ్ళని మాత్రమే దేవుడు ఆయన సన్నిధిలో వాడుకుంటాడు. సో కాబట్టి చాలా అద్భుతమైన లక్షణము ఈమెకి ఇక్కడ ఉన్నది. నీళ్లు చేదుకుంటుంది అండ్ ఆ యొక్క నీళ్ళని ఇతరులకి పంచుతుంది. సో శారీరకంగా నీళ్లు మనకున్నాయి, ఆత్మీయంగా కూడా నీళ్లు ఉన్నాయి. ఆత్మీయ నీళ్ళు అంటే దేవుని వాక్యం. మనము
దేవుని కొరకు శారీరకంగా ప్రయాసపడ్డా సరే ఆత్మీయ జీవజలాన్ని దేవుడు ఈ స్థలంలో నుండి ఇతర ప్రజలకి ఆయన పాకేలాగా చేస్తాడు. ఇతర ప్రజలందరూ సమృద్ధిగా ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజించేలాగున, ఈ ఆత్మీయ ఆహారం చేత వాళ్ళు తృప్తి చెందేలాగున దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యాన్ని మన మధ్యలో చేస్తాడు. ఆ యొక్క సంగతి నువ్వు నేను అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 20వ వచనం, 24-20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. దాని తర్వాత 21. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒక వ్యక్తికి ఒక పని అప్పగించినారు అనంటే ఆ వ్యక్తి ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఆ పని చెయ్యాలా, ఆ పనికి పూర్తి బాధ్యుడు అతడే. సో మధ్యలో పని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాము అనంటే అది కాదు, అది దేవుడు అసలు ఒప్పుకోడు. నీకు ఒక బాధ్యత అప్పగించినారు అనంటే ఆ యొక్క బాధ్యతని నువ్వు కంప్లీట్గా నెరవేర్చాలా. ఈమె ఖచ్చితంగా అన్ని ఒంటెలకు నీళ్లు చేది పోస్తుందా లేదా, అలసిపోతుందా అనే సంగతి ఆయన చూస్తూ ఊరకున్నాడంట. జస్ట్ చూస్తూ ఊరుకున్నాడు అంతే. దాని తర్వాత 22వ వచనం. ఒంటెలు త్రాగుట అయిన తరువాత వర్క్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఏ పని అయితే దేవుడు ఇక్కడ నిర్ణయించినాడో, ఏ సూచన అయితే ఈయన పెట్టుకున్నాడో ఆ యొక్క సూచన పూర్తిగా నెరవేర్చబడ్డది. ఒంటెలన్నీ కూడా త్రాగుట అయిపోయిన తరువాత ఆమె చేసిన పనికి ప్రతిఫలం. మీరే చదవండి. 22. అని అడిగాను. సో పనికి తగ్గ ప్రతిఫలము ఇక్కడ మనకు కలుగుతుంది. దేవుని మందిరంలో నేను ఏ పని చేసినా సరే ఆ యొక్క పనికి నాకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. మనము ఎక్స్పెక్ట్ చెయ్యలేని ప్రతిఫలాన్ని ఈ యొక్క దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఈ యొక్క రెబెకా అనే అమ్మాయి ప్రతిఫలము ఆశించింది అని కూడా నేను అనుకోవట్లేదు. నేను అసలు అనుకోవటమే లేదు. ఆమె ఏదో ప్రతిఫలము ఆశించి ఆయనకు సేవ చేసి ఉంటుంది, ఏదో ప్రతిఫలము ఆశించి ఆ యొక్క ఒంటెలకు నీళ్లు పోసి ఉంటుంది అని నేనైతే అసలు అనుకోవట్లేదు. ఏమీ ఆశించకుండానే ఆమె పని అనేది చేసింది. ఎందుకు చేసింది అని అంటే వీళ్ళు దైవజనులు అని ఆమె నమ్మింది. సో దేవుని మందిరంలో పని చేయుట అనేది యెహోవాకు పరిచర్య అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో నువ్వు నేను కూడా ఇట్లా ఏ ప్రతిఫలము ఆశించకుండా నువ్వు నేను పని చేస్తే, నిజం చెప్పాలంటే ఇప్పుడు పరలోకంలో ఉండేది బంగారమే, అంతా బంగారు వీధులే ఉంటాయి, బంగారు గోడలే ఉంటాయి, అంతా గోల్డే ఉంటుంది. సో కాబట్టి మన సమూయేలు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కూడా పైనుంచి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇది అసలు మందిరమేనా అని అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అంతా గోల్డే. ప్రత్యక్ష గుడారం లోపల అంతా గోల్డే ఉంది సార్. పరలోక రాజ్యంలో కూడా అంతా బంగారమే. సో కాబట్టి దేవుని మందిరంలో పని చేయుట ద్వారా నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి, నీకు నాకు కలిగే ఆ యొక్క ప్రతిఫలం ఏంటి అంటే నేరుగా ఆ యొక్క దేవుని యొద్దకే నువ్వు నేను చేరుకుంటాము. ఆ దేవుని సన్నిధిలో నువ్వు నేను ప్రవేశిస్తాము అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈమె నీళ్లు చేది పోసింది అంటే ఏలి సమూయేలుకు చెప్పినాడు, గంగాళంలో నీళ్లు నింపాలా, ఆ పాత నీళ్లు పడేసేయి, గంగాళాన్ని క్లీన్ చేసి ఫ్రెష్ నీళ్లు నింపు అని అంటే సమూయేలు ఆ యొక్క గంగాళంలో నీళ్లు నింపినాడు. ఆ మాటను మనం తీసుకొని ఇప్పుడు ఏం చేసినాము అంటే రెబెకా అనే అమ్మాయిని చూసినాం. నిర్గమకాండము 2వ అధ్యాయం. అక్కడ ఇంకొక సహోదరుడు కూడా నీళ్లు చేది పోసినాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము చదవండి. చదవండి. ఆగండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారంట. సరే, ఒక్కొక్క కుమార్తె దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి అని అనుకుందాం.
సంఖ్య లేదు అనుకుందాం, అనుకొని చేద్దాం. ఆ యొక్క మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు, ఆ 7 కుమార్తెలు కూడా ఏమి అంటే మందను మేపడానికి వెళ్ళినారు, మేపడం అయిపోయింది. ఆ యొక్క మందలకి ఇప్పుడు నీళ్లు పట్టాలా, ఒక బావి దగ్గరకు వచ్చినారు. ఆ యొక్క బావి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా ఆడోళ్ళే ఉన్నారని చెప్పేసి వేరే కాపర్లు వచ్చి వాళ్ళందరినీ తోలేసినారు. వాళ్ళ యొక్క మందను కూడా తోలేసి వాళ్ళ యొక్క మందలకి నీళ్లు పెట్టుకున్నారు. అంటే పైనున్న నీళ్ళన్నీ అయిపోయినాయి, నీళ్ళన్నీ ఇప్పుడు మొత్తం కిందికి పోయినాయి. తర్వాత చదవమ్మా. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు నేడు మీరింత త్వరగా ఎట్లా వచ్చినారు? ప్రతిరోజు మీరు లేట్ వస్తారు కదా, ఈరోజు ఇంత తొందరగా ఎట్లా వచ్చినారు అంటే ప్రతిరోజు ఈ యొక్క మిద్యాను యాజకుని యొక్క 7 కుమార్తెలు అందరూ తాగుడు అయిపోయిన తర్వాత లాస్ట్కు నీళ్ళు ఎక్కడనో లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళిపోయిన నీళ్ళను చేదుకొని వీళ్ళు ఏం చేసినారంటే ఆ యొక్క మందలకి పెట్టి లాస్ట్కి ఎక్కడో చీకటి పడేటప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈరోజు మీరు ఇంత తొందరగా వచ్చినారు ఏంది అని అంటే అక్కడ మోషే ఏం చేసినాడంటే ఆ కాపర్లని తోలేసి వీళ్ళ మందకి ముందు నీళ్లు పెట్టినాడు. సో మోషే కూడా ఏం చేసినాడంటే నీళ్లు తోడినాడు, నీళ్లు చేదినాడు, నీళ్లు చేది ఇక్కడ వీళ్ళకి పెట్టినాడు. సో కాబట్టి దేవుని మందిరంలో పని చేయుట అనేది నిజంగా మోషే చాలా పెద్ద లీడర్. ఆయనకి దేవుడు చాలా విషయాలు నేర్పించినాడు. సో ఇదంతా ఏమి అంటే యెహోవాకు పరిచర్యలో భాగం అన్నమాట. సో మోషే అనే వ్యక్తి కూడా ఏం చేసినాడు అంటే అలు పెరగకుండా ఈయన పని చేసినాడు. ఇప్పుడు సమూయేలు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, ఏలీ ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నాడు. ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఆ యొక్క కుమారులు మిక్కిలి దుర్మార్గులు అనే సంగతి వాక్యంలో రాయబడ్డది. సో వాళ్ళు అన్ని దుర్మార్గ పనులే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పని చేయాల్సిన భారం అంతా కూడా అంటే 3 వ్యక్తులు కలిసి పని చేస్తే ఒక పని ఈజీగా అయిపోతుంది. ఒక పనిని 3 వ్యక్తులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో ఏలీ కుమారులకు పని చెప్పినామనుకో వాళ్ళు చేస్తారా అని అంటే చెయ్యరు, వాళ్ళు గొడవలు పడతారు. సో కాబట్టి 3 వ్యక్తులు చేయాల్సిన పని ఒకడే చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? 3 వ్యక్తులు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? ఒక యంగ్ బాయ్, టీనేజ్లో ఉన్న ఒక యవనస్తుడు చేస్తున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దేవుని ఇంట్లో పనిచేయుట అనేది యెహోవాకు పరిచర్య అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో రెబెకాను చూసినాం, చాలా అద్భుతంగా అలు పెరగకుండా ఆమె పరిగెత్తుకుంటా అలసిపోకుండా బలముగా ఆమె పనిచేసింది, ప్రతిఫలము ఆశించకుండా ఆమె పనిచేసింది అనే సంగతి మనం ఇక్కడ చూసినాం. దాని తర్వాత మోషే ఎక్కడో ఉన్నాడు, ఏ ఊరిలో ఉన్నాడో తెలీదు, ఆ ఊరిలో ఆయనకి ఎవరూ లేరు. జస్ట్ నీళ్లు చేది పోసినాడు, ఆయనకు ఆశ్రయం వచ్చేసింది. ఇంకా ఆ మిద్యాను యాజకుని కూతుర్నే ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దగ్గరనే 40 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. సో ఆయన దగ్గరనే ఆయన దేవుని సేవ కూడా నేర్చుకున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరే, 2011, 2012 ఈ 2 సంవత్సరాలు నేను హెబ్రోన్లో ఉన్నానండి. సో అప్పుడు నేనున్నప్పుడు ఎట్లా ఉండే అంటే ప్రతి సంవత్సరం 5 సేవకులకి పెళ్లి చేస్తారు. మీలో కొద్దిమందికి తెలుసు, ప్రతి సంవత్సరం 5 సేవకులకి పెళ్లిళ్ళు చేసి అంటే ట్రైనింగ్లో ఉన్న సేవకులకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళని పరిచర్య కొరకు బయటికి పంపిస్తారు. మామూలుగా హెబ్రోన్లో పెళ్లి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఫ్రైడే రోజే అవుతుంది. అది మిగతా వార కార్యక్రమాలలో ఎక్కడ కూడా జరగదు, ఏ రోజు కూడా చెయ్యరు, ఓన్లీ ఫ్రైడే రోజు చేస్తారు. సరే, థర్స్డే రోజు హెబ్రోన్లో బైబిల్ స్టడీ ఉంటుంది. ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఆ బైబిల్ స్టడీలోనే అనౌన్స్మెంట్ చేస్తారు, రేపటి దినాన సేవకుల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందరూ కూడా యవనస్తులందరూ కూడా ఎవ్వరు మీరు ఇంటికి వెళ్ళకండి, అందరూ ఇక్కడనే ఉండండి, మీకు భోజన ఏర్పాట్లు మేమే చేస్తాము, ఆల్రెడీ చేసినాము, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే తినండి, మీతో కొంచెం పని ఉంది, మనకు కొంచెం రేపు పెళ్ళి ఉంది కాబట్టి అది మన బాధ్యతలు మనం నెరవేర్చాలి అని యవనస్తులందరినీ ఎక్కడికి పోనివ్వరు. దేవుడు నాకు వాక్యం నేర్పించినాడు. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఈ 3 డేస్, ట్యూస్డే యంగ్ బాయ్స్ బైబిల్ స్టడీ ఉంటుంది, వెడ్నెస్డే చర్చ్ ప్రేయర్ ఉంటుంది, థర్స్డే బైబిల్ స్టడీ ఉంటుంది. ఈ 3 కూడికలకు నేను ఖచ్చితంగా అటెండ్ అయినాను.
రెగ్యులర్గా ఏ ఒక్క కూడిక కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అయినా నేను. సో థర్స్డే రోజు వచ్చేసరికి సరే వెళ్ళినాము, అనౌన్స్మెంట్ చేసినారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. సో నేనున్నాను, మమ్మల్ని తీసుకొని వెళ్ళినారు. అఫ్కోర్స్ డిన్నర్ వాళ్ళే పెట్టినారు. డిన్నర్ చేసిన తర్వాత ఒక హాల్లోకి తీసుకొని పోయినారు. హాల్లోకి తీసుకొని పోయి ఆల్రెడీ వేరే ట్రైనింగ్లో ఉన్న సేవకులు అక్కడ కూర్చున్నారు. కూర్చొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5,000 పీపుల్ ఫర్ టుమారో. రేపు పెళ్ళికి 5,000 మంది వస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో 5,000 మందికి బూందీ లడ్డు తయారు చేయాలి ఇప్పుడు. ఏం సార్, 5,000 మందికి బూందీ లడ్డు తయారు చేయాలి. సో ఆల్రెడీ లోపల 10 మందో 12 మందో కూర్చున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి కూర్చొని తయారు చేస్తూ ఉన్నాం. రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 అయింది మాకు. ఏమా, రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఉదయం 4 గంటల వరకు చేతికి ప్లాస్టిక్ గ్లౌజ్ వేసుకున్నాము. మంచిగా సైజు వచ్చేలాగా రౌండ్గా మనసులో ప్రార్థన చేసుకుంటూనే మేమేం చేసినామంటే ఆ యొక్క బూందీ లడ్డూలు తయారు చేసి పెట్టినాం. సరే, చిన్న చిన్న బాక్సులు ఇచ్చినారు. ఆ యొక్క బాక్సులలో అన్నీ నింపి పెట్టినాం. అంటే ఆ యొక్క బాక్స్ అట్లనే తీసుకొని వెళ్ళి సర్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఆ యొక్క బాక్సులు కూడా పెట్టినారు. ఆ బాక్సులన్నీ మంచిగా లైన్గా సెట్ చేసి పెట్టినాం. నైట్ 10 o'clock నుండి మార్నింగ్ 4 అయింది ఆ యొక్క బూందీ లడ్డు ప్యాక్ చేసేసరికి. సరే, మార్నింగ్ 4 o'clock వంట చేసే వాళ్ళు వచ్చినారు. సిస్టర్స్ లేచినారు, కూరగాయలు కట్ చేస్తున్నారు. మేమంతా అక్కడే ఉన్నాం. సరే, మాతోనే మళ్ళీ వంట చేసేవాళ్ళు వచ్చినారు. కొంచెం పనుంది ఉండండి అని అన్నారు. సరే, ఇప్పుడు అనుదిన భాగం చదువుకోవాలి కదా. అనుదిన భాగం చదువుకోవడానికి ఒక 1/2 hour నేను టైం తీసుకొని బ్రదర్ ఒక్క అధ్యాయం చదివి వస్తాను అని అక్కడనే మోకరించి ప్రార్థన చేసుకొని ఒక అధ్యాయం చదివి మళ్ళీ వెళ్ళినాం. ఆ యొక్క వంట చేసే వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేసినాం. కట్టెలు తీసుకొని రండి అంటే కట్టెలు తీసుకొని వచ్చినాం. బియ్యం సంచులు మోసుకొని రండి అంటే బియ్యం సంచులు మోసుకొని వచ్చినాం. ఆ యొక్క బియ్యం కడగండి అంటే బియ్యం కడిగినాం. సో మార్నింగ్ 4 నుండి దాని తర్వాత మధ్యాహ్నం 12 అయింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా ఏం చేసినాము అని అంటే దేవుని సన్నిధిలో ఏ పని చేస్తే ఆ పని మేము నమ్మకంగా దేవుని ఇంట్లో పని అనేది చేసినాం. సో ఎక్కడ కూడా గులుక్కోకుండా, ఎక్కడ కూడా మూలుగకుండా, అసలు దేవుని సన్నిధిలో పని చేస్తుంటే ఎక్కడో తెలియని బలం అనేది లోపల రావడం నేనైతే గమనించినాను. సో కాబట్టి అందుకే అలు పెరగకుండా దేవుని సన్నిధిలో పని అనేది చేసినాం. సరే, 12 అయ్యింది. నేను పర్మిషన్ తీసుకున్నాను. నేను రూమ్కి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వస్తాండి అని అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. సరే, కొద్దిమంది అనుకున్నారు ఆ బ్రదర్ మళ్ళీ రాడు, చాలా అలసిపోయాడు అని అనుకున్నారు. ఆయన వెళ్తాడు మళ్ళీ రాడలే అని అనుకున్నారు. సరే, నేను వచ్చినాను. మళ్ళీ ఎక్కడైతే వంటశాల ఉందో అక్కడికే వచ్చినాను. వచ్చి ఆ యొక్క మ్యారేజ్ అయిపోయేసరికి 2 అయ్యింది. ఆ 2 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరికీ సర్వ్ చేయాలి. రైస్ సర్వ్ చేయాలా ఏదో అంటే ఆ 12 నుండి 1 గంట వరకు వచ్చినాను. ఆ 1 గంట నుండి అన్నీ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఆ యొక్క రైస్ గంపలు లైన్గా పెట్టాలా, సాంబార్ గంపలు లైన్గా పెట్టాలా, ఇస్తరాకులు లైన్గా పెట్టాలా. చాలామంది యవనస్తులు దేవుని సన్నిధిలో పనిచేయుట, ఆ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని వాళ్ళతో పాటు దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని చర్చిస్తూ దేవుని వాక్యంలో ఇట్లా పనిచేసినారు, రెబెకా ఇట్లా పనిచేసింది, మోషే ఇట్లా పనిచేసినాడు, దేవుని సన్నిధిలో సమూయేలు పనిచేసినాడు, ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళు దేవుని సన్నిధిలో పనిచేసినారు, దేవుడు వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చినాడు, దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళినాడు, దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, అద్భుతంగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అని ఆ వాక్యం గురించి మాట్లాడుతూనే మేము ఏం చేసినామంటే దేవుని సన్నిధి వాళ్ళ ద్వారా వాక్యం నేర్చుకున్నాం, కూర్చొని విని వాక్యం నేర్చుకున్నాం. దాని తర్వాత దేవుని సన్నిధిలో పని కూడా చేసినాం. సో దేవుని సన్నిధిలో పని చేయుట అనేది యెహోవాకు పరిచర్య అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. సో 2 years ఐ థింక్ 10 గాడ్ సర్వెంట్స్ పెళ్ళిళ్ళు అయినాయి. 2011 సంవత్సరంలోనే ఈసీఐఎల్లో కూడా 3 సేవకుల పెళ్ళిళ్ళు అయినాయి. ఆ యొక్క ఈసీఐఎల్లో కూడా ఆ 3 సేవకుల పెళ్ళిళ్ళకి నేను కూడా పోయినాను అనంటే ఖచ్చితంగా కాలేజీకి డుమ్మా కొట్టిన, అది షూర్. సో కాలేజీకి డుమ్మా కొట్టినాం కానీ నా అటెండెన్స్ మాత్రం కరెక్ట్గానే ఉండే.
75% అటెండెన్స్ ఉంది. నేను ఎగ్జామ్స్ కూడా రాసినాను, ఎగ్జామ్స్లో కూడా పాస్ అయినాను, అన్ని సింగిల్ అటెంప్ట్లోనే పాస్ అయినా నేను, బై గాడ్స్ గ్రేస్. సో ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను నేను. సో దేవుని మందిరంలో పని చేసినాం. సో ఆ యొక్క ఈసీఐఎల్లో పని చేసేటప్పుడు అంటే మార్నింగ్ 10 o'clock, నేను మామూలుగా 10 o'clock అని అనౌన్స్ చేస్తే 10 o'clock వెళ్ళినాం. ఆ వెళ్ళినప్పటి నుండి ఎంత పని అక్కడ ఉంది, ఎంత పని వాళ్ళు చేస్తున్నారు, ఎంత పని చేసినాము అనంటే ఒకటే అనౌన్స్ చేసినారు, అందరూ ఒకేసారి కూర్చోండి, అందరికీ ఒకేసారి వడ్డిస్తారు, సెకండ్ టైం వడ్డించడం అనేది ఉండదు. మీరు కనుక కూర్చున్నారంటే అర్ధ గంటలో అందరూ అయిపోతుంది. ఆ అనౌన్స్మెంట్ చేసినారు కానీ ఎవరు పట్టించుకోలేదు. సో ఫస్ట్ టైం కూర్చున్నారు, ఫస్ట్ టైం నాకు రైస్ గంప్ ఇచ్చినారు. ఆ యొక్క రైస్ గంపని మళ్ళీ ఏమి అంటే అందరికీ సర్వ్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూర్చున్నారు. సెకండ్ టైం కూర్చుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ రైస్ గంప అట్లనే ఉంది. అదే రైస్ గంప నాకు ఇచ్చినారు, నేను రైస్ సర్వ్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ థర్డ్ టైం కూడా కూర్చున్నారు. థర్డ్ టైం కూర్చున్న తర్వాత అంటే నన్ను ఒక బ్రదర్ గమనించినాడు. ఒక బ్రదర్ గమనించి, బ్రదర్ నువ్వు ఎంత పని చేస్తావు, ఇప్పటికే చాలా ఎక్కువ పని మనం చేసినాము అని చెప్పేసి నా చేతిలో నుంచి ఆ రైస్ గంప తీసుకొని ఆ పక్కన పడేసి చేయి పట్టుకొని గుంజుకొని పోయి ఆయన పక్కన కూర్చోబెట్టినాడు. ఇక మనం పని చేసింది చాలు, ఏమి అంటే భోజనం చేద్దాం రండి అని తీసుకొని పోయినాడు. సో చెప్పేది ఏంటి అంటే అసలు దేవుని ఇంట్లో పని చేస్తుంటే అలుపు అనేది రాలేదా అనేది ఒక క్వశ్చన్. దాని తర్వాత తెల్లందాకా నిద్రపోలేరు, మరి నిద్రైనా రావాలి కదా అని అంటే అది ఒక క్వశ్చన్. దాని తర్వాత ఇంత యాక్టివ్గా మీరు ఎట్లా పనిచేయగలుగుతున్నారు అనేది ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు దేవుని మందిరంలో పని చేసినావు, మంచిగానే ఉన్నది, మరి ఇంట్లో ఏమ్మా? నేను ఇంట్లో కూడా పనిచేస్తానండి. ఇంట్లో 90% పనులు చేసేది నేనే, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నాను. నేను ఇంట్లో కూడా పనిచేస్తాను, మందిరంలో కూడా పనిచేస్తాను, ఆఫీస్లో కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే వచ్చిన మీ దగ్గరికి, ఆఫీస్ బస్ దిగే డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడికే వచ్చినాను. సో చెప్పేది ఏంటి అంటే దేవుని పని అనేసరికి నాకు చాలా ఇష్టం, చాలా సంతోషంగా నేను దేవుని ఇంట్లో దేవుని పని చేస్తాను. దేవుని పని చేస్తుంటే నాకు అలుపు అనేది కూడా రాదు. మీరు ఎంత పని చెప్పినా సరే అంత పని నేను చేస్తూనే ఉంటాను. సో దేవుని సన్నిధిలో పని చేసినాం కాబట్టే దేవుడైన వాక్యాన్ని నాకు నేర్పించినాడు. ఈరోజు మీ మధ్యలో ఇట్లా నిలబడ్డాం. సో కాబట్టి ఎవరైనా సరే యెహోవాకు పరిచర్య అనే దాంట్లో నువ్వు నేను సక్సెస్ అయితేనే ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అనంటే యెహోవా పరిచర్య అనేది నీకు నాకు అప్పగిస్తాడు. మేము అసలు ఎబ్రోన్లో పనిచేసేటప్పుడు మాకు వంటశాలలో కూడా స్పీకర్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళు అక్కడ పాట పాడుతుంటే ఇక్కడ వినిపించింది, అక్కడ వాక్యం చెప్తుంటే ఇక్కడ వినిపించింది. ఆ వాక్యం వింటూనే మేము పని చేసినాము, ఆ పని చేస్తూనే వాక్యం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న వాక్యమే ఇప్పుడు మీతోనే పంచుకుంటున్నాం, అంతకు మించి ఇంకేమీ లేదు. సో కాబట్టి ఒక్క 3 వచనాలు చెప్తాను, ఆ 3 వచనాలు చదివి ముగించేద్దాం. నెహెమియా 2వ అధ్యాయం 18వ వచనం. రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుని ఇంట్లో పని చేయుట అనేది అది మంచి పని. ఆ మంచి పని కొరకు నువ్వు నేను బలము తెచ్చుకోవాలా. ఆ యొక్క బలం అనేది దేవుడే ఇస్తాడు. ఇట్స్ ఎ గుడ్ వర్క్. వాట్ ఎవర్ వర్క్ ఐ ఆమ్ డూయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అ వేస్ట్ వర్క్, ఇట్స్ ఎ గుడ్ వర్క్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్క్, ఇట్స్ ఎ గుడ్ వర్క్ అనే సంగతి వాక్యంలో రాయబడ్డది. 6వ అధ్యాయము 3వ వచనం నెహెమియా. వెరీ గుడ్, చాలు. గ్రేట్ వర్క్. దేవుని ఇంట్లో ఉన్న పని ఏ పని అంటే అది గొప్ప పని, గ్రేట్ వర్క్. ఫస్ట్ వన్ ఈజ్ గుడ్ వర్క్, సెకండ్ వన్ ఈజ్ గ్రేట్ వర్క్. దాని తర్వాత 4వ అధ్యాయం 19వ వచనం.
మిక్కిలి గొప్పది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే గ్రేట్ అండ్ లార్జ్ వర్క్. ఏమో దేవుని సన్నిధిలో ఉన్న పని గ్రేట్ అండ్ లార్జ్ వర్క్. సో కాబట్టి 3 మాటలు: మంచి పని, గొప్ప పని అండ్ మిక్కిలి గొప్ప పని. గుడ్ వర్క్, గ్రేట్ వర్క్, గ్రేట్ అండ్ లార్జ్ వర్క్. సో ఈ పని కొరకు దేవుడు నిన్ను నన్ను నియమించినాడు. సో ఈరోజు చూసిన సంగతి ఏంటి అంటే, ఎవరు దేవుని సన్నిధిలో పనిచేయాలి అనే దానికి ఒక 6 సంగతులు మనం చూసినాం. దాని తర్వాత దేవుని యొక్కలో పని చేయుట అనేది దానికి తగ్గ ప్రతిఫలం ఏంటి అనే సంగతి మనము దేవుని వాక్యంలో చూసినాం. సో ఈ యొక్క మాటలు గుర్తుపెట్టుకోండి, దీన్ని కంటిన్యూ చేస్తాం. దేవుని చిత్తం అయితే ఇప్పుడు ఇది 11th పాయింట్ అనుకుంటా. టోటల్ 14, నాకు 14 దొరికినాయి. ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ అయిపోయిన తర్వాత యెహోవా పరిచర్య అనే మాటకు వెళ్తాం. దేవుడి వాక్యం గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీ ఇంట్లో పనిచేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు. వెలలేని వందనాలు. తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను అనే మాటకై స్తోత్రాలు. పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేమున్నది మీ సేవ చేయడానికి, మీ పని చేయడానికి, మీ పరిచర్య చేయడానికి. పరలోకపు తండ్రి, అందుకొరకే మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. అందుకొరకే మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారు. మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, ప్రతిఫలము ఆశించకుండా మేము పని చేయాలని ప్రభువా, బలముగా మీ సన్నిధిలో పనిచేయాలని ప్రభువా మీరు మాకు గుర్తు చేసినారు. వందనాలు ప్రభువా. మరి నేటి దినాలలో రక్షణ పొందిన వాళ్ళే పని చేయాలి అనే అనౌన్స్మెంట్ కూడా మేము వినట్లేదు. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి. పరలోకపు తండ్రి, రక్షణ విలువ మేము కూడా తెలుసుకునేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, హెబ్రోన్లో 2 సంవత్సరాలు ఉండే భాగ్యం నాకు ఇచ్చినారు. ఆ యొక్క 2 సంవత్సరాలలో ఎన్నో విషయాలు నాకు నేర్పించినారు. ఆ యొక్క అనుభవాలు మీ ప్రజలతో పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఇప్పటికీ కూడా 12 సంవత్సరాల క్రితం ఎటువంటి బలము నాకు ఉన్నదో, 14 సంవత్సరాల క్రితం ఎటువంటి బలము నాకు ఉందో, అలాంటి బలాన్ని మీరు ఇంకా అలాగే ఉంచినారు. మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ఇప్పటికీ కూడా పరిచర్య కొరకు పరిగెత్తుట, పరిచర్య కొరకు బలంగా పనిచేయుట అనేది నాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి అలాంటి వాళ్ళని ఈ స్థలంలో కూడా మీరు లేవనెత్తుకుంటారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యంకై స్తోత్రాలు. సాతానుడు ఎత్తుకుపోకుండా మరి నాయన దయచేసి సహాయం చేయండి. పరలోకపు తండ్రి, మీ చిత్తమైతే దీన్ని కంటిన్యూ చేసేలాగున కృప చూపించండి. సమూయేలు చేసిన పరిచర్యకై స్తోత్రాలు. సమూయేలు యొక్క జీవితంలో నుండి కొన్ని సంగతులు నేర్చుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభువా. మీ ఇంట్లో పనిచేసే భాగ్యం మరి నాయన ఎంతో గొప్ప ధన్యత. అది ఎంతోమందికి లేని ఆ యొక్క ధన్యతని మీరు మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ఇంట్లో పనిచేస్తూ పరలోక రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్నందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఇచ్చిన అవకాశంకై స్తోత్రాలు. వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదాలతో పంపిస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రభువా, మీ చిత్తమైతే మరలా మేము కలుసుకునేలాగున, మీరు అక్కడ ఆలస్యమైతే ఈ యొక్క స్టడీని కంటిన్యూ చేసేలాగున కృప చూపవలసిందిగా కోరుతూ, ముందున్న 3 రోజుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, అక్కర్లన్నీ కూడా మీరు తీరుస్తూ రావాల్సిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున తండ్రి మీ యొక్క దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించండి. పరలోకపు తండ్రి, మీ యొక్క వాగ్దానాలు కోరుకుంటూ గొప్ప కార్యం మీ యొద్ద నుండి నిరీక్షిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము.
మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. ఆ యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము. ఆ యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సరిశానా అనవసరం